శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 5వ అధ్యాయము ఎరుకోపత్తి లక్షణం నుండి 16వ కందార్థం క్రమసంఖ్య 80. ఆవరణమునాకసము నిరావరణమునచలమనుచు అనిరి మహాత్ముల్ ఆవరణము మితి గలిగిన దావరణము లేంది అమితామని తెలుసు కోరా ఈ రెంట్ని వేరని కాను కోరా ఆవరణముననే నీరావరణమును చూసి ఆవరణ మెడలిన నావల మాట లేదని కనుకోరా ఈ రెంట్ని వేరని కనుకోరా. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు ఎరుకోత్పత్తి లక్షణము నుండి అనగా 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము 16వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అయితే క్రిందటి కందార్థములో పరిపూర్ణము నేను అని అనదు కదా. మరి నేననే అహము అనగా ఎరుక ఉన్నదో లేదో పరిపూర్ణమునకు తెలియదు కదా. అది నిజమే కదా, అది శాశ్వతమైనదే కదా. నేననే ఎరుకయే విశ్వరూపమై జగద్రూపమై ఏర్పడినది. ఈ ఎరుకయే సమస్త శాస్త్ర భాష్య విచారణలు చేయుచున్నది. సమస్తమునకు కారణకార్య రూపమైన ఈ లేనెరుక పరిపూర్ణమున్నదని తాను లేనని తెలిసి, ఇక గురుకృపచే ఎరుక లేకపోయినచో అక్కడితో అన్నీ సరిపోవును అంటూ మనము క్రిందటి కందార్థములో వివరించుకున్నాము. ఇక తదుపరి కందార్థము ఎరుకోత్పత్తి లక్షణములు 5వ అధ్యాయములో 16వ కందార్థము క్రమసంఖ్య 80. బయల ఆకాశముల ఆరోపితము. ఆవరణము నాకాశము నిరావరణమచలమనుచు అనిరి మహాత్ముల్ ఆవరణము మితిగలిగిన ఆవరణము లేంది అమితమని తెలుసు కోరా ఈ రెంట్ని వేరని కనుకోరా ఆవరణమునని నిరావరణమును చూచి ఆవరణ మెడలిన ఆవలి మాట లేదని కనుకోరా ఈ రెంట్ని వేరని కనుకోరా. శిష్య, ఆయన గురుదేవ, కనుక్కోరా, విడమర్చి నిర్దిష్టంగా గుర్తించుము. కనుక్కోరా అంటే విడమరచి నిర్దిష్టంగా గుర్తించుము. ఆవరణమున ఆకాశము,
అనగా ఆకాశము ఆవరణము కలిగినది. ఆకాశమను వస్తువు ఆత్మకు శరీరభూతమై ఉన్నదని తెలియము. నిరావరణము అచలమనుచు అనిరి మహాత్ముల్. నిరావరణం అచలమనుచు అనిరి మహాత్ముల్ అంటే ఆకాశ భయలు లేక దానితో సంబంధపడక ఉన్నది పరిపూర్ణము అని తెలియజేశారు మహాత్ములు. అంటే వస్తునిచ్చే పూర్వకముగా మహాత్ములు నిశ్చయించి ఉన్నారు. అనగా పరిపూర్ణము ఆవరణ రహితమైనది అని మహాత్ములు చెబుతున్నారు. ఆవరణము మితి కలిగినది అంటే ఆకాశము అణువు మహత్తు. ఆకాశము అణువు మహత్. ఈ బ్రహ్మాండములకు లోనై ఉన్నది గనుక పెద్దల విచారణను అనుసరించి విచారించినచో ఆకాశము ఆవరణ కలిగినదగుటచే మితస్వరూపము మితములోనేనున్నది. ఆవరణము లేనిది అమితమని తెలుసుకోరా. ఇట్టి ఆవరణము లేనిది పరిపూర్ణము వేరుగా ఉన్నవని గుర్తించుము. కనుక పరిపూర్ణము ఆవరణ రహితమైనది గనుక అమితమైనది. అందుచేత ఆకాశము పరిపూర్ణము ఈ రెండు వేరని తెలుసుకో. ఒకటి కాదు, ఈ రెండు వేరని తెలుసుకో. వేరని కనుక్కోరా. ఈ రెండు ఒకదానితో ఒకటి సంబంధపడవని తెలుసుకొను. ఆవరణమునని నిరావరణమును చూచి అనగా వస్తునిచ్చే పద్ధతితే. అంటే వస్తునిచ్చే పద్ధతిచే ఎక్కడెక్కడ అవకాశం ఉన్నదో అచ్చట పరిపూర్ణము ఉన్నదని, అంటే ఆవరణ సహితమైన ఆకాశమునందే పరిపూర్ణమున్నదని విచారించి చూచి ఇక ఆవరణ స్వరూపమైన ఆకాశము లేనిదని తెలిసి విడిచినచో ఆవరణ స్వరూపమైన ఆకాశము లేనిదని తెలిసి విడచినచో ఆవరణ మెడలిన ఆవలి మాట ఇక ఉన్న పరిపూర్ణమునందు లేనిది ఎరుక అని తెలిసిన మీద ఆవల మాట లేదని కనుక్కోరా. ఇక మిగిలిన ఆవరణ రహితమైన పరిపూర్ణము గురించి చెప్పుటకు మాట లేదని తెలుసుకొనుము. ఉన్నది లేనిది అని గుర్తించుటకు ఎరుక లేదని తెలుసుకొనుము. అందుకే ఉన్నది లేనిది అని గుర్తించుటకు ఎరుక లేదని తెలుసుకొనుము. మనకు అందుకే ఉత్తర గీతలో ఆకాశో హ్యవకాశశ్చ ఆకాశం వ్యాపితం జగత్ ఆకాశస్య గుణశబ్దో నిశ్శబ్దో బ్రహ్మముఖ్యతే సెలవిస్తారు. ఆకాశం అంటే అవకాశమైతే ఆకాశమాయను. ఆకాశము చేతనే సర్వము వ్యాపించి ఉన్నది కదా. అవును.
అవకాశం అంటే మధ్యనున్నదే అవకాశమాయను. అంటే రెండు వస్తువుల ఆవరణము లేకపోతే అవకాశము లేకపోయెను. ఈ రెండు వస్తువులు అనగా నీ నా మధ్య, నీ నా మధ్య ఉన్నదే అవకాశమాయను, లేదా భూమి ఆకాశముల మధ్య ఉన్నదే అవకాశమాయను. ఈ రెండు వస్తువుల ఆవరణము లేకపోతే అవకాశమే లేకపోయాను. ఆ అవకాశం అనేదే కల్పితమాయను కదా. అంటే ఇద్దరూ లేక చూస్తే అదే బ్రహ్మమాయను. ఇద్దరూ లేక చూస్తే అదే బ్రహ్మమాయను. పరిపూర్ణులకు అదే పరిపూర్ణమైన పరశివ బ్రహ్మము. మరి మిగతా వారికి ఈ రహస్యము తెలియకపాయను. పరిపూర్ణులకు అదే పరిపూర్ణమైన పరశివ బ్రహ్మము. కనుక ఆవరణముననే నిరావరణమును చూచి ఆవరణ రహితమైన గురుపదిష్ట సాధన అనగా గురుముఖత అలవర్చుకొనవలెను. అంటే గురుమూర్తి ద్వారా తెలుసుకోవాలి విచారించి. అట్లు కాక ఈ పుస్తక జ్ఞానము వల్ల సాధ్యము కాదు. అందుకే అంటారు, ఏమి లేనిదా నిన్నెరుగుట లక్ష్యంబు, ఏమి లేనిదా నిన్నెరుగుట లక్ష్యంబు, సాము చేసినట్లు సాధ్యపరచి నీమ నిష్ఠవధలి నిర్గుణమందర విశ్వధాభిరామ వినురవేమ. ఏమీ లేని దానిని ఎరుగుట లక్ష్యము. తాను తప్ప తన యందు అన్యం ఏమీ లేని పరిపూర్ణ పరబ్రహ్మమును తెలుసుకొనుట ముఖ్య లక్ష్యము. దానిని గురుపదిష్ట మార్గములో సాధించవలనే గాని ఇతర మూఢాచారములు అంటే పూజలు పునస్కారాలు ఇంకా నిరుపయోగములు, ఇవన్నీ నిరుపయోగములు. ఎన్ని చేసినా తదేవ బ్రహ్మత్వం విద్యనేదం యదిద ఉపాసతే. నీవు పూజించినది బ్రహ్మం కాదు. ఇతర మూఢాచారములన్నీ నిరుపయోగములే. కేవల శుద్ధ నిర్గుణమునగు ఆ పరిపూర్ణ పరబ్రహ్మమును తెలియవలెననినా సాధ్యము కాదు. ఈ త్రిగుణములు బీజరూపముగా నిండి ఉన్న ఆ పరమాత్మయగు అఖండ ఎరుకయందు త్రిగుణములు అసలే లేనిచో దాని నుండి జీవేశ్వర జగద్రూప రచన ఎట్లు కలుగుతుంది? కనుక గుణములు బయటికి కనిపించకుండా ఉండడం వల్ల దానిని నిర్గుణమని కొందరు మోసపోయిరి. అది కేవలము శుద్ధ నిర్గుణము, పరిపూర్ణ పరబ్రహ్మమొక్కటే. అట్టి రహస్యమైనటువంటి దానిని గురుపదిష్ట మార్గములో తప్ప మిగతా ఏ ఇతర సాధన వలన సాధించేందుకు సాధ్యము కాదు. ఆకాశమనిన శూన్యం, ఆకాశం భనిన సగుణం, ఆకాశమనన్ కాకివలే నల్ల రూపది, ఆకాశము మితములోన అనుగుండు సుమి. ఆకాశమనిన శూన్యాంశం అది, కానీ ఆకాశం గగనం శూన్యమని. ఆకాశమనిన సగుణము శబ్దగుణము గలది, పంచభూతములలో ఒకటైనది. ఆ ఆకాశము వాయువునకు జన్మస్థానము. ఆకాశము కాకి వలె నల్ల రూపది. అయితే పగలు సూర్యుని ప్రకాశముచే వెలుతురుగా తెల్లగా కనిపించును.
అది సూర్యుని వలన కదా కలిగినది. మరి రాత్రి సమయంలో చీకటి నలుపు దేని వలన కలిగినది? వెలుతురు లేని కారణముచే ఆకాశం యొక్క రంగు అయి అది అయినటువంటి నలుపు, చీకటి కనిపించుచున్నది, నల్లగా కనిపించుచున్నది. అంటే ఆకాశము తన నిజస్వరూపము నలుపు రంగు. అప్రత్యక్షంగా చెప్పాలంటే దాని ఛాయ రంగు నలుపే. అందుకని ఆకాశము మితములోన ఘటాకాశము, మఠాకాశము మొదలగు ఉదాహరణలతో ఈ భూతాకాశ, మహాకాశములు ఏ ఆకాశమైనను పరిపూర్ణ పరబ్రహ్మం కానేరదని మహాత్ములు నిర్ణయం చేశారు. ఆకాశమనిన కాలం, ఆకాశంబన విలంబం, ఆకాశమనం లోకమున చంచలంబగు, ఆకాశము శబ్ద రూపమగు వినవోయి. ఆకాశమనిన కాల నిర్ణయము కలిగించేది. రాత్రి పవలు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము కాల నిర్ణయమును చేసి కలిగించేటువంటిది. అంటే ఆకాశము చీకటి వెలుతురులతో నిండి ఉన్నది. ఆకాశం అనగా అవకాశ రూపము. నీవు తిరుగుటకు, పరిగెత్తుటకు, నిలబడుటకు, ఎగురుటకు అవకాశ రూపం ఇస్తుంది. ఆ అవకాశం ఉన్నందుకు నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు, ఎత్తుగా పెరుగుతున్నావు, పరిగెడుతున్నావు, పైకి ఎగురగలుగుతున్నావు. కారణం అవకాశము. అవకాశస్య ఆకాశగా, ఆకాశము ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. అది తెల్లగా ఉంటుంది, రాత్రిపూట నల్లగా ఉంటుంది, మబ్బు గమ్మినప్పుడు మేఘరూపముగా ఉంటుంది, వర్షం పడినప్పుడు చల్లని శీతలంగా ఉంటుంది, బాగా సూర్యుడు ప్రకాశించినప్పుడు ఉష్ణరూపంగాను ఉంటుంది. ఈ విధముగా చంచలమై ఉన్నది, కాలభేదముతో కూడుకుని ఉన్నది, పైగా శబ్దము కలిగి ఉన్నది. కనుక ఆకాశము పరిపూర్ణము ఒకటి కాదు, బయలు ఆకాశములు ఒకటి కాదు. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందించారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. ద్వాదశ నమస్కారాలు. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.